ఐటీ శాఖ కేటీఆర్ జన్మదిన వేడుకలు సుల్తానాబాద్లో టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ సభ్యులు ఉన్నారు. కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, సరే వాటి వినారాయుడు టీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో గౌరవనీయులు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు వారి యొక్క 41వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి సుల్తానాబాద్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు అందరం కలిసి యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి జన్మదినం సందర్భంగా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతోటి తెలంగాణ రాష్ట్రానికి మంచి సేవలు చేయాలని కోరుకుంటూ అందరము ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియడం జరుగుతాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దానికి తరవంతు చూస్తూ వారు విదేశాలకు ఉంటూ దానికి అవన్నీ ఇప్పటి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వారు ఈ బంగారు తెలంగాణ కాలంలో భాగంగా వారు కేసీఆర్ గారి ఆనందదాయకం. అలాగే తెలంగాణ రాష్ట్రం గౌరవ కేసీఆర్ కలిగినటువంటి బంగారు తెలంగాణ పురోగతిలో భాగంగా అందరినీ కూడా ముందు నడుపుతున్నటువంటి వారి అధికారులను నడుపుతామని వాళ్ళ రోజులలో కూడా వారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో మేమందరం కూడా వారి వెన్నంటి ఉంటామని కేటీఆర్ మన యువ నాయకుడు కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా నిన్ను నూరేళ్ళు అతడు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ తెలంగాణ కోసం అహర్నిశలు చేసిన మహానుభావుడు మన యువరాజు మరి నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన తండ్రి కేసీఆర్ బాటలో నడుస్తూ మరి ఆ రోజు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి ఐటీ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకై మరి ఈరోజు వచ్చి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రావడానికి ముఖ్య కారణమైనటువంటి కేటీఆర్ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రి కేటీఆర్ గారు దేశంలోనే ఒక ఐటీ మంత్రిగా మరి గొప్ప ఐటీ మంత్రిగా వెలుగుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి అనేక ఐటీ పరిశ్రమలు ఈరోజు అమెజాన్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి అని అనేక సంస్థలు హైదరాబాద్ రావడానికి కారణమైన కేటీఆర్ గారు మరెన్నో జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి